భారతమాత అందరికీ ఎప్పుడు అన్నీ ఇస్తూనే ఉంటుంది. హ్మ్. ఇందులో మనం చేసేదేం లేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతమాత దాచుకున్న వనరులని మనము తీసి వాడుకుంటున్నాం. అది విషయం. మరి భారతమాతకి మళ్ళీ ఏదైనా చేయాలి కదా! అదేం చేయాలో చెప్పరు. అది విషయం గొప్ప. కానీ ఇది కూడా గొప్ప విషయమే. నిజంగా ఇంత పెద్ద కోల్ మైన్ని తీయడం కూడా చాలా గొప్ప విషయం. సెంటర్ క్లియర్స్ తాడిచెల్ల టు కోల్ బ్లాక్ టు సింగరేణి మూవ్ కీ ఫర్ ఎస్సీసీఎల్ ఫ్యూచర్ అని పట్టిగారు. 182 మెట్రిక్ టన్స్ ఆఫ్ రిజర్వ్స్ మామూలు విషయం కాదు. యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు సాట్ నాడ్ ఫ్రమ్ పిఎం గారు ఫర్ గ్రాంటింగ్ మైనింగ్ లీజు ఆఫ్ తాడిచెల్ల టు ఇన్ భూపాలపల్లి టు SCCL block contains around 182 metric tons of resource and can sustain mining operations 40 to 50 years. ఇంకా ఢోకా లేకుండా వచ్చేస్తుందండి. అది విషయం. ఢోకా లేకుండా 40 ఏళ్ళు అంటే మాటలు కాదు. ఇంత కష్ట సమయంలో, ఇంత క్లిష్ట సమయంలో ద మైన్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు ప్రొడ్యూస్ అరౌండ్ 6 million tons ఆఫ్ కోల్ యాన్యువల్లీ. 6 million అంటే 10 లక్షలు, 6 million అంటే 60 లక్షల టన్స్ ఆఫ్ కోల్ యాన్యువల్గా తీస్తుంది. ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, అది మన కెపాసిటీ. వుడ్ హ్యావ్ కంపెనీ అబౌట్ 2550 crore ఇన్ ఆక్షన్ ప్రీమియం పేమెంట్. అది సేవ్ చేస్తుంది. ఎంత అమౌంట్ జనరేట్ చేస్తుంది? 64,000 crores జనరేట్ చేస్తుంది. ఈ ఫర్దర్ సైడ్ తెలంగాణ గవర్నమెంట్ వుడ్ రిసీవ్ నియర్లీ 16,000 crores త్రూ రాయల్టీస్. రాయల్టీ అంటే రూపాయి పని చేయకుండా చక్కగా తీసుకునే డబ్బు. అది హ్యాపీగా డబ్బులు తీసుకుని హ్యాపీగా ఉండొచ్చు. 40-50 ఏళ్ళు డోకా లేని జీవితం. అది దీన్ని పాడు చేయకుండా సక్రమంగా నడిపించుకుంటారని ఆశిస్తూ 1200 అడిషనల్ జాబ్స్ వస్తాయి. ఇప్పటిదాకా ఎంతమంది పనిచేస్తున్నారు? ఎంప్లాయీస్ అరౌండ్ 41,000 పర్మనెంట్ వర్కర్స్, 31,000 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. వీళ్ళకి మళ్ళీ అడిషనల్గా మినిమం 1,200, 3,000 నుంచి 4,000 మంది పనిచేయచ్చండి. అది విషయం. అంత పెద్ద ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఇస్తోంది వనరులను భారతదేశంలో తెలంగాణ భూమి. అది మరి భూమికి ఏం చేయాలి? ఇంత పెద్ద బ్లాక్ను మనం లోపల నుంచి బయటకు తీస్తున్నప్పుడు మనము దానికి మళ్ళీ కృతజ్ఞతాభావంతో మనం ఏం చేయాలి? అది మాత్రం నాకు తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి. ఒకటేదన్నా చేద్దాం. మంచి స్క్రిప్ట్.